వ్యూయర్స్ computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం వ్యూ ట్యాబ్లో విండో, మ్యాక్రోస్ ఈ గ్రూప్లో ఈ ఆప్షన్స్ గురించి నేర్చుకుందామండి. ముందుగా మనం నేర్చుకునే ఆప్షన్ ఏంటంటే మ్యాక్రోస్. చూడండి వ్యూయర్స్, ఈ మ్యాక్రోస్ వల్ల యూజ్ ఏంటి అంటే పర్టికులర్గా మ్యాక్రోకి ఒక నేమ్ ఇస్తామండి. ఆ నేమ్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఒక మ్యాటర్ని డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకేనండి, అంటే మనం టైప్ చేసిన మ్యాటర్ ఏ మ్యాటర్ అయినా కావచ్చు, ఆ మ్యాటర్ అనేది పర్టికులర్గా ఒక నేమ్తో స్టోర్ చేస్తాం. ఆ నేమ్ ప్రెస్ చేయగానే సడన్గా ఆ మ్యాటర్ అనేది డిస్ప్లే అయ్యిద్ది అనమాట. ఓకేనండి, అలా చేయొచ్చు. లేదా దానికి షార్ట్ కట్ కూడా పెట్టచ్చండి. అంటే ఆ నేమ్ పట్టకుండా డైరెక్ట్గా ఒక షార్ట్ కట్ కూడా మీరే ఓన్గా క్రియేట్ చేసి మనము డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ మ్యాక్రో అనే ఆప్షన్ కింద యారో మార్క్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ రికార్డ్ మ్యాక్రో అనే ఆప్షన్ ఉంది కదండి, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ మీకు మ్యాక్రో నేమ్ అనేది ఇవ్వాలి. మ్యాక్రో నేమ్ ఇక్కడ ఇవ్వాలండి. కీబోర్డ్ షార్ట్ కట్ ఇక్కడ ప్రెస్ చేయాలి. ఓకేనా, ముందు మ్యాక్రో నేమ్ ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నాను ఇక్కడ? ప్రసాద్ అని ఇస్తున్నానండి. ఓకేనా, మ్యాక్రో నేమ్ వచ్చి ప్రసాద్. మరి షార్ట్ కట్ కూడా ఇవ్వాలి కదా. కీబోర్డ్ని క్లిక్ చేసి ఇక్కడ మనం షార్ట్ కట్కి ఇవ్వాలి. మీరు కీబోర్డ్లో ఏదైనా ప్రెస్ చేయండి. ఇక్కడ నేను కంట్రోల్ డి అని ప్రెస్ చేసా. ఇదిగోండి, తీసుకుందా లేదా? కంట్రోల్ డి అని. ఓకే, తీసుకుంది. ఇక్కడ ఎస్ఐన్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ఓకేనా, ఎస్ఐన్ అన్నాను. క్లోజ్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ఇదిగో చూడండి, రికార్డింగ్ అవుతుంది. చూడండి, మౌస్ పాయింటర్ దగ్గర ఇక్కడ రికార్డింగ్ సింబల్ కనబడుతుందా? ఇప్పుడు నేను మ్యాటర్ని టైప్ చేస్తున్నా. ఇప్పుడు టైప్ చేసే మ్యాటర్ మొత్తం రికార్డింగ్ అవుతూ ఉండిద్దండి. ఇక్కడ నేనేం టైప్ చేస్తున్నానంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2016. ఓకేనా, ఇలా టైప్ చేసి ఇప్పుడు మళ్ళీ మ్యాక్రోస్లోకి వెళ్ళి కింద యారో మార్క్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసి స్టాప్ రికార్డింగ్ అన్న. అంటే పాస్ చేసుకోవచ్చు, స్టాప్, ఇంతటితో నాకు అవసరం లేదు, స్టాప్ రికార్డింగ్ అన్న. ఓకేనా, ఇప్పుడు చూడండి, నేను దీన్ని తీసేస్తున్నాను. మ్యాక్రోస్లోకి వెళ్ళాను. ఇక్కడ వ్యూ మ్యాక్రోస్ అని కనబడుతుందా, దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ స్టోర్ అయ్యింది చూడండి, ప్రసాద్. ఓకేనా, స్టోర్ చేశానా. ఇక్కడ నేను రన్ అనే బటన్ని ప్రెస్ చేస్తున్నా. రన్ అన్న. ఇదిగో చూడండి, డిస్ప్లే అయిందా లేదా? దానికి షార్ట్ కట్కి ఏం పెట్టానండి? కంట్రోల్ డి. ఇదిగోండి వచ్చింది చూడండి. మళ్ళీ కంట్రోల్ డి అన్నారు అనుకోండి, పక్కనే వచ్చేసింది. ఎంటర్ కొట్టి అంటే మన కర్సర్ ఎక్కడైతే ఉందో ఆటోమేటిక్గా అక్కడ ఆ మ్యాటర్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. కంట్రోల్ డి అయినా ప్రెస్ చేయొచ్చు, లేదా మ్యాక్రోస్లోకి వెళ్ళి వి మ్యాక్రోస్లోకి వెళ్ళి ప్రసాద్ అనే దాన్ని రన్ అయినా కొట్టచ్చు. ఈ విధంగా ఎన్నైనా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, అంటే రికార్డింగ్ మ్యాక్రోలోకి వెళ్ళి రికార్డ్ మ్యాక్రోలోకి వెళ్ళి ఎన్నైనా రికార్డ్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు, ఎన్ని షార్ట్ కట్ కీస్ అయినా పెట్టుకోవచ్చు అండి. కంట్రోలే కాదు, ఆల్ట్ యూస్ చేయొచ్చు, షిఫ్ట్ యూస్ చేయొచ్చు, ఏదైనా యూస్ చేయొచ్చు అండి. ఓకేనా, అలానే ఈ మ్యాక్రోస్ ఏంటంటే పర్టికులర్గా ఈ డాక్యుమెంట్ వరకే స్టోర్ చేసుకోవచ్చు అండి. అంతేకాని దీనిలో స్టోర్ చేసి మళ్ళీ అడిషనల్గా ఇంకో డాక్యుమెంట్ తీసుకొని దాంట్లో కంట్రోల్ డి అని ప్రెస్ చేస్తే ఈ మ్యాటర్ రాదండి. ఓకేనా, ఈ డాక్యుమెంట్లోనే మీరు మ్యాక్రోస్ అనేది రికార్డింగ్ చేశారు కాబట్టి దాంట్లోనే మ్యాటర్ అనేది డిస్ప్లే అవుతుంది. అలానే నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి, విండోస్లో న్యూ విండో అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇదనమాట. దీనివల్ల యూజ్ ఏంటి అంటే చూడండి వ్యూయర్స్, ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో ఈ మ్యాటర్ అనేది ఉంది. ఏది? మైక్రోసాఫ్ట్ 2016 అని ఈ విధంగా ఉంది. మళ్ళీ సేమ్ కంటెంట్ సపరేట్ డాక్యుమెంట్లో రావాలంటే మళ్ళీ సపరేట్ డాక్యుమెంట్ తీసుకోవాలి, మళ్ళీ ఈ మ్యాటర్ మొత్తం టైప్ చేయాలి. ఇంత ప్రొసీజర్ లేకుండా మీరు న్యూ విండో అని అన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఇంకోటి ఓపెన్ అయింది చూడండి. ఇదిగో చూడండి, ఇంకోటి క్రియేట్ అయింది. ఆల్రెడీ ఇందాక 2 ఓపెన్ చేశానండి. ఇదిగోండి ఇంకోటి వచ్చేసింది. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి డాక్యుమెంట్ 3.1, డాక్యుమెంట్ 3.2 ఈ విధంగా క్రియేట్ అయినాయి. మళ్ళీ న్యూ విండో అన్నారనుకోండి, ఇంకో డూప్లికేట్ వచ్చేస్తుంది. ఏది? వ్యూ ట్యాబ్లో న్యూ విండో అన్నారంటే ఆటోమేటిక్ ఇంకోటి వచ్చేస్తుంది. ఇదిగోండి చూడండి, ఇక్కడ వచ్చినాయి రాలేదా? ఈ విధంగా వ్యూ ట్యాబ్లో న్యూ విండో అనే ఆప్షన్ యూజ్ అవుతుందండి. అలానే అరేంజ్ ఆల్. అరేంజ్ ఆల్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నా కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయండి? మొత్తం 4 ఉన్నాయి. ఈ 4 ఒకేసారి డిస్ప్లే అవ్వాలి. ఓకేనా, ఒకేసారి డిస్ప్లే అవ్వాలంటే ఏం చేస్తాం?
ఒకదాన్ని సెలెక్షన్ చేస్తాం, ఓకే ఒకటే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు సెకండ్ దాన్ని డిస్ప్లే చేసి రీస్టోర్ డౌన్ అంటే కొంచెం ఈ విధంగా చిన్నదిలా చేసేసుకొని దీన్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటాం, అవునా కదా. మళ్ళీ ఇంకో దాన్ని సెలెక్షన్ చేసి దీన్ని ప్రెస్ చేసి దీన్ని మళ్ళీ రీస్టోర్ డౌన్ అని దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. ఇదిగోండి ఈ విధంగా. మళ్ళీ దీన్ని కూడా అడ్జస్ట్ చేయాలి. ఈ విధంగా ప్రతిదాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ రావాలండి, అవునా కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మొత్తం ఇక్కడ ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయండి? 3 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ 3 డాక్యుమెంట్స్ ఒకేసారి డిస్ప్లే అవ్వాలి, ఓకేనండి. ఒకేసారి డిస్ప్లే అవ్వాలంటే మొత్తాన్ని మ్యాక్సిమైజ్ చేయండి. ఇదిగోండి ఇది మ్యాక్సిమైజ్లోనే ఉంది, ఇది మ్యాక్సిమైజ్ చేస్తున్నాను, ఓకే చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? అరేంజ్ ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తున్నా. ఎప్పుడైతే అరేంజ్ ఆల్ అంటానో ఆటోమేటిక్గా చూడండి ఈ 3 అరేంజ్ అయిపోయినాయి. ఇదిగోండి ఫస్ట్ది, దీని మీద ప్రెస్ చేసి ఈ విధంగా మ్యాటర్ చూసుకోవచ్చు. ఇదిగోండి ఇది సెకండ్ది, ఇదేమో థర్డ్ది. అలానే నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి? స్ప్లిట్. దీనివల్ల యూజ్ ఏంటి అంటే చూడండి ఇక్కడ మొత్తం 4 పారాగ్రాఫ్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే కింద 5th పారాగ్రాఫ్ ఉందండి, దాని దగ్గరికి వస్తున్నాను. రాగానే ఆటోమేటిక్గా ఫస్ట్ పారాగ్రాఫ్ పైకి వెళ్ళిపోయిందండి, ఓకేనా. అలా రాకుండా అది స్టాండర్డ్గా అంతే ఉండిపోవాలి. అప్పుడు నేనేం చేస్తాను అంటే స్ప్లిట్ అనే కమాండ్ని యూజ్ చేసి చూడండి ఈ విధంగా ఇది ఆటోమేటిక్గా ఒక రోలర్ అనేది వచ్చింది చూడండి, దీన్ని ఇలా ప్రెస్ చేసి ఈ విధంగా డ్రాగ్ చేశానండి. ఇప్పుడు చూడండి ఈ డాక్యుమెంట్ వాటికి సపరేట్గా ఇలా స్క్రోలింగ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఈ డాక్యుమెంట్ వాటికి సపరేట్గా స్క్రోలింగ్ చేసుకోవచ్చు. అంటే దీన్ని అంతే ఫస్ట్ పారాగ్రాఫ్ని అంతే ఉంచానండి, దీన్ని ప్రెస్ చేసి కింద దాన్ని ఈ విధంగా స్క్రోల్ చేస్తున్నా, ఓకేనండి. ఈ విధంగా ఒకే డాక్యుమెంట్లో 2 డాక్యుమెంట్స్ ఉన్నట్టుగా మనం స్క్రోల్ చేసుకోవచ్చు. నాకు అవసరం లేదు మళ్ళీ నార్మల్గా రావాలనుకుంటే ఇక్కడ రిమూవ్ స్ప్లిట్ అని కనబడుతుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి, ఓకేనా. ఈ విధంగా చూసుకోవచ్చు. మరి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, వ్యూ సైడ్ బై సైడ్ అని, ఓకేనా. ఇందాక మనం అరేంజ్ చేయాలంటే ఇలా వచ్చినాయి అంటే హారిజంటల్గా, అదే వ్యూ సైడ్ బై సైడ్ అన్నారు అనుకోండి, ఓకేనండి. ఇదిగోండి ఇలా సైడ్ బై సైడ్ వచ్చేస్తాయి డాక్యుమెంట్స్ అనేవి, ఓకేనా. ఈ విధంగా ఈ ఆప్షన్స్ అనేది మనం యూజ్ చేయవచ్చండి. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.